హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. చాలా గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియోస్ చేయడం. బికాస్ మా అన్నయ్య పెళ్ళేంటో కానీ నాకు గొంతు అయితే మొత్తానికే పోయింది. సో ఈ వీడియోలో అయితే మొత్తం మెహందీ అయిన హల్దీ అయితే సగం పార్ట్ చూపిస్తాను. అండ్ ఇంకో వీడియో అయితే హల్దీలో ఫుల్ పార్ట్ వస్తుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మా అన్నయ్య చూసారా ఎంత నీరసంగా ఉన్నాడో స్టార్టింగ్లో వీడియోలో. అసలు పెళ్ళనే ఆనందమే లేదు మా అన్నయ్యకి, కానీ మా చెల్లికి మాత్రం మస్త్ హ్యాపీనెస్. అది ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరిక ఇప్పటికి నెరవేరుతుంది మా అన్నయ్య పెళ్ళి. బికాస్ తను డీజేకి బాగా డ్యాన్స్ చేయాలనుకుందన్నమాట. సో దట్స్ వై చూసారు కదా ముందే ఎంత హ్యాపీగా ఉందో. ఇక్కడైతే నేను మెహందీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లైక్ ఎట్లా వేయాలి ఏంది అనేసి. ఈ అక్క అయితే మా అన్నయ్య లైక్ ఫ్రెండ్ టైప్ అనమాట. సో వాళ్ళు అట్లా ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళ కూతురు తను హనీ. సో ఈ అక్క వాళ్ళ కూతురు అన్నమాట. ఇప్పుడు తనే ఫాస్ట్గా డిజైన్ వేసింది. అసలు నేను షాక్, ఇంత చిన్నపిల్ల ఇంత ఫాస్ట్గా వేయడమా, మనకు తినడం తప్ప ఇలాంటి స్టైల్స్ అయితే రావన్నమాట. మా చెల్లె కోన్గా అనేస్తే ఒక 2-3 days పడుతుంది మినిమము. అందుకే వీళ్ళిద్దరు సపరేట్గా డేరా వేసుకున్నారు. మా చిన్నకి కాపలేక పూజ పెట్టిన వాళ్ళిద్దరికి. సో వాళ్ళిద్దరు కోన్ వేసేసరికి మా అన్నయ్య పెళ్లి కూడా అయిపోతుంది అనమాట. సో వాళ్ళంతా స్లో. ఇక్కడ నా కూతురు ఒక్కతే వేస్తే అయిపోనట్టుంది, నేను కూడా స్టార్ట్ పెడతా అని మా సరి అక్క కూడా స్టార్ట్ పెట్టేసింది. సో తను కూడా రంగంలో దిగిందన్నమాట. లిటరల్లీ వాళ్ళ కూతురు ఎంత ఫాస్ట్గా లైక్ మెహందీ వేస్తుందో నేను షాక్ అన్నమాట. భలేగా వేసేస్తుంది ఫాస్ట్గా. డిజైన్ కూడా సిమిలర్గా వస్తున్నాయి. తను 9th class సంథింగ్ అనుకుంటాను. చూసారా ఎంత మంచిగా వేసిందో, యూనిక్గా అన్నమాట. సో నేనైతే ఈ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేశాను మా అన్నకి. లైక్ వెరైటీగా ఉండాలి అండ్ ఎవరు వేసుకున్నట్టు ఉండకూడదు అనేసి. సో నాకు బాగా నచ్చేసింది. అదే రోజు మా ఇంట్లో అయితే తొలజబో అనే పూజ కూడా అవుతుందన్నమాట. సో మా అన్న మా ఇంట్లో పెద్ద కాబట్టి, మా అన్న పెళ్ళి అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే తొలజభవాని పూజ కూడా చేసుకోవాలి మేము. అందుకనేసి ఒక సైడ్ తొలజభవాని పూజ, ఇంకో సైడ్ అయితే మెహందీ, ఇంకా నైట్కి అయితే హల్దీ. అన్ని 3 రోజుల్లో ఒకటేసారి ఈ ఫెస్టివల్స్ అన్ని ఒకటేసారి పెట్టుకున్నాం అనమాట. తొలజభవానిది, మా అన్న మెహందీ అండ్ హల్దీ ఒకటే రోజు అయిపోతుంది, 3 అకేషన్స్. ఇక్కడ మేమైతే అందరం వచ్చి మొక్కితే కానీ లైక్ గోట్ ఉంటుంది కదా, తనైతే మా భాషలో అయితే దడిదడి అంటారన్నమాట. సో అది తీసుకోదు, అందుకే ఫ్యామిలీ మొత్తం ఉండాల్సిందే. ఇక్కడ మా బావ నేను బిజీగా ఉండేసి మా ఇద్దరు పిల్లల్ని బాగా కేర్ చేస్తున్నాడు. మా మెహందీ అయితే అయిపోయింది, అప్పటికే హల్దీ డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫ్లెక్సీలు కూడా వచ్చేసాయని అనమాట. సో ఫస్ట్ ఫోటో నేనే చూడాలి, నాకే చూపెట్టండి ఒకటే ఒర్రుతున్నాను. సో మా బావనే మొత్తం దగ్గరకుండి ఫ్లెక్సీ అయితే చేయించుకొచ్చారు. అందుకే ఫస్ట్ మా బావ వెళ్ళి చూశాడు ఎట్లా వస్తుంది ఏంది అనేసి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. మా అన్న అండ్ మా వదిన భలేగా ఉన్నారు కదా. సో చాలా బాగా నచ్చింది నాకు. హైలైట్ చెప్పాలంటే మా డాడీ మా మమ్మీ వీళ్ళిద్దరిని కలిసి దిగిన ఫోటోనే లేదు. ఎంగేజ్మెంట్ అయిపోయింది కానీ ఒక్క ఫోటో కూడా మా మమ్మీ డాడీ మా అన్నతో కలిసి దిగిందే లేదన్నమాట. అందుకే మా అన్న పొట్టు తిట్టిన మా మమ్మీ డాడీని, ఫొటోస్ దిగకుండా ఎక్కడ తిరుగుతున్నారు మీరు అనేసి. నేనైతే మస్తుగా నవ్వుకున్నా ఆ రోజు. ఒక్క ఫొటోస్ లేకుండా ఎంగేజ్మెంట్ మొత్తం ఎట్లయిపోయింది నాయన అనుకున్నాను. లిటరల్గా మాది కూడా లేదనుకోండి, బికాస్ మేము పిల్లలం. లైక్ మా ఇద్దరు పిల్లలతోనే ఆడికే సరిపోతుంది నాకు. ఇక్కడ మా చెల్లి ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్, అందుకే అంత ఆనందంతో చూస్తుంది. సో హల్దీ అయితే అయిపోయింది, తొలజభవాని పూజ కూడా అయిపోయింది, మంచిగా తిన్నాము. ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. అలా డెకరేషన్ చేసుకుంటా అంటే నాకు ఎంత మంచిగా అనిపించిందో. లిటరల్గా వర్షాకాలంలో పెళ్ళి ఎక్కడ ఖరాబ్ అవుతుందో అనుకున్నాం, కానీ డెకరేషన్స్ వైబ్స్ వేరే లెవెల్లో వచ్చాయన్నమాట. అసలు వర్షం పడలేదంటే అది మస్తు మైనస్ పాయింట్ అయింది మాకు, లైక్ ప్లస్ పాయింట్ అయింది. ఎక్కడ మైనస్ అయిపోతుందో అనుకున్నాం కానీ ప్లస్ పాయింట్ మస్తు అయిందన్నమాట. వర్షం అనేదే రాలేదు, చల్లగా ఉంది వాతావరణము. డెకరేషన్స్, చిన్న పురుగులు అవి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి అనుకోండి, ఈ వీడియోలో కూడా కనిపిస్తున్నాయి చూసుకోండి. పర్వాలేదు లేండి, పురుగే కదా వచ్చింది, వర్షం అయితే రాలేదనుకొని మా పనులు అయితే కానిచ్చేస్తున్నాం. అందరు చుట్టుపక్కల హల్దీ అవుట్ఫిట్లో అయితే జగ్ మెరుస్తుంది కదా. మా అన్న అవుట్ఫిట్ నేనే సెలెక్ట్ చేశాను, నేను, మా చెల్లి, మా తమ్ముడు. మా అన్నయ్యకి ఏం తెలియదు అనుకోండి, ఈ అవుట్ఫిట్ మేమే సెలెక్ట్ చేసామన్నమాట. సో ఇదైతే మాకు అంటే అందరం హల్దీ అవుట్ఫిట్లో ఉంటాం కదా ఎల్లో కలర్లో, వాడికైతే ఇట్లా యూనిక్గా వైట్లో చేద్దాము, మొత్తం పసుపు పూసేసరికి ఎల్లో కలర్లో అయిపోవాలనేసి వాడికి ఇట్లా తీసామన్నమాట. నాకు బాగా నచ్చింది. అండ్ పైన ఆవు బొమ్మలు కూడా ఉన్నాయి, లోటస్ ఉన్నాయి. సో నాకు బాగా నచ్చింది. ఇక్కడ మా డాడీ ప్రేమ మామూలుగా పొంగట్లేదు. మా అన్నయ్యకి ఎట్లా కట్టాలో దగ్గరకు వచ్చి మరి కొడుతుండు. లిటరల్గా మా అన్నకు అండ్ మా డాడీకి లొల్లైంది దీనికి బిఫోరు.
అందుకే మా డాడీ వెళ్ళొద్దు అనుకున్నాడు, కానీ ఇక ఫొటోస్ కదా అనేసి అయితే వెళ్తుండన్నమాట. ఇక్కడ మా బావ ఆనందం అయితే చెప్పక్కర్లేదు. బికాస్ ఆయనంత హ్యాపీనెస్ ఎవరికి ఉండదు. మా అన్నయ్యది ఏదైనా అకేషన్ అయితే అంటే ఆయన ఫీలింగే వేరు. అసలు నా బామ్మర్ది అనే ఫీలింగ్ బాగా ఉంటుంది మా బావకి. అది నాకు బాగా నచ్చుతుంది. లిటరల్గా అంత కనెక్షన్ ఉండదు. బావ బామ్మర్దులు అంటే ఆ రెస్పెక్ట్ అంతే, హాయ్ బాయ్ అన్నట్టు ఉంటారు. కానీ మా బావ అట్లా కాదు. లైక్ మా అన్నయ్యని ఒక కొడుకు లెక్క ట్రీట్ చేశాడు అనమాట. లైక్ నాది అనే ఫీల్ ఉంటుంది మా బావకి మా అన్నయ్యతోని. సో అందుకే నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడ మా అన్న లెక్కనే వేసుకొని దిగాలని మా డాడీ ఫొటోస్ దిగుతున్నాడు. లిటరల్గా మా డాడీ ఫొటోస్ అయ్యి అరే నువ్వు నన్ను తిట్టినావు కదా, నేను ఫోటో ఎందుకు దిగాలనేసి పక్కన వెళ్ళిపోతుండు మా డాడీ. సో పర్వాలేదులే దిగు అనేసి మా డాడీని చెప్తే అప్పటికి దిగిండు అనమాట. ఇప్పుడు మా బావ టర్న్. లిటరల్గా మా బావ ఫేస్లో స్మైల్ చూస్తే అర్థమైపోతుంది మా అన్నయ్య మీద ఎంత బాగుంటుందో మా బావకి. సో చూసారా, ఆ కన్నింగ్ స్మైల్ కాదండి, అది రియల్ స్మైల్. సో మేము ఎవ్వరం ఏం చెప్పినా నాకు తెలుసు, మీరు ఏం చెప్పకండి అనేసి అంటుండ అనమాట. బికాస్ ఆయనకు నచ్చినట్టు ఉండాలనుకుంటుండు ఆ టైంలో. సో ఇక్కడ ఫొటోస్ అద్దం పట్టుకొని దిగండి, ఇటు చూడండి అటు చూడండి అని అమ్మాయిలకు దింపినట్టు ఇద్దరికి బావ బామ్మడులకు దింపుతున్నారనమాట. లిటరల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఇద్దరు పిల్లలు కానీ ఒక సైడ్కి ఉంటుండే, నేను అక్కడనే ఉండి ఒర్రి మరీ ఫొటోస్ దింపేదాన్ని. మా చిన్నోడైతే ఏం మాత్రం సతాయించుకున్నాడు నన్ను. అసలు పెళ్ళి హల్లి అలాంటివి ఏం ఎంజాయ్ చేయాలన్నమాట. మా బావ వెయిట్కి మా అన్న వెయిట్కి ఏమైనా సంబంధం ఉందా మీరే చెప్పండి. ఆ హైట్కి ఆ వెయిట్కి ఏమైనా సంబంధం ఉందా? కానీ చూడండి ఎంత ప్రేమనో. లిటరల్గా వాడంతా బలంగా ఉన్న ఎత్తుకొని మరి రిపీటెడ్ ఫొటోస్ దింపుతున్నాడు. సో బావనైనా ఎత్తుకునేది ఇప్పుడు బామ్మడిదిట్టాను అన్నమాట. మా అన్నయ్య కూడా ఎత్తేసుకున్నాడు. 1 నిమిషంలో గాలిలో తేలిపోయింది మా బావ. అంత బక్కగా ఉన్నాడు. ఇట్ మీన్స్ మా అన్నయ్యతో కంపేర్ చేసుకుంటే. సో నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళు ఇట్లుంటే చాలు ఇక నా ఫొటోస్ అనేసి వెళ్ళిపోతుండు. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక అట్లా ఫొటోస్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మా ఇంట్లో పెద్ద బావ అన్నమాట, మా పెద్ద డాడీ వాళ్ళ లైక్ అల్లుడు. సో మా పెద్ద బావ అన్నమాట, వాళ్ళతో కూడా ఫొటోస్ అక్క బావాలతో ఫస్ట్ ఫొటోస్ దిగాలి కదా. సో మేమే మెయిన్ కాబట్టి మాతోని మా అక్క వాళ్ళ హస్బెండ్. సో మేమే ఫస్ట్ కాబట్టి ఆడబిడ్డలో మాతోని ఫొటోస్ అయిపోతున్నాయి. ఇక్కడ నా ఫేవరెట్ కపుల్ మా పెద్ద మామయ్య అండ్ మా పెద్దత్త. వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టము. సో వాళ్ళ కొడుకులు కూడా అన్నమాట. అందరితో ఫ్యామిలీ ఫొటోస్ ఫస్టే దిగిపోదాము, బికాస్ తర్వాత హల్దీ మొత్తం ఫేస్కి వచ్చేస్తుంది, బాగుండదు అనేసి ఫస్ట్ ఇట్లా ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడైతే ఇది వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్ద మామయ్య ఫ్యామిలీ అన్నమాట. సో వీళ్ళు నలుగురు. మా మామయ్య అండ్ మా అత్తమ్మ నా ఫేవరెట్ అనమాట. బికాస్ వాళ్ళ కూతురు లేదు, నేనే కూతురు అన్నమాట. నన్ను కూతురు లెక్క చూసుకుంటాడు. లిటరల్గా స్టిల్ నౌ నా పెళ్ళై లైక్ 4 years అవుతుంది. ఏ ఒక్క రోజు కూడా ఫోన్ చేయకుండా ఉన్నాడు, నాతో మాట్లాడకుండా ఉన్నాడు. సో చూసారా, పక్క నుంచి నేనే పారిపోయినా. ఇది మా చిన్నత్త వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళందరూ క్యూట్గా ఉంటారు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తాను. మా మమ్మీ వాళ్ళ లైక్ లాస్ట్ నుంచి సెకండ్ అక్క అన్నమాట. మా డాడీ అండ్ మా మమ్మీ, ఇట్ మీన్స్ పెద్ద డాడీ పెద్ద మమ్మీ, ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు. ఇప్పుడు మీకు అందరినీ పరిచయం చేస్తాను. ఇక్కడ మా మామ మా మమ్మీ కంటే పెద్దోడు. సో వీళ్ళిద్దరు మా మామీలు. మా మామకి 2 wives, పెద్ద మమ్మీ అండ్ చిన్న మమ్మీ అనమాట. ఇది వీళ్ళ ఫ్యామిలీ. అండ్ మా బామ్మడిదలు కూడా ఉన్నారు, వాళ్ళు రాలేదు, లైక్ మిస్ అయినారు. వీళ్ళు మా మమ్మీ కంటే చిన్న, మా మాసి, మా పిన్ని అండ్ మా బాబాయ్ అన్నమాట. లైక్ మా బాబాయ్ పిన్ని కూడా నేను బాబాయ్ అని అంట. వీళ్ళను మా పిన్ని మా బాబాయ్, నేనైతే మాసా అని పిలుస్తాను అన్నమాట. చిన్నమాస. ఇక్కడ మళ్ళీ మా ఇంటి పక్కన మా లిల్లీ మామి, మా ఈరు మామ అండ్ మా పప్పి, వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు. మాకు చాలా క్లోజ్. ఇక్కడ మా మమ్మీ వాళ్ళందరు దిగుతున్నారు. మా మమ్మీ పక్కన ఇంకో మమ్మీ, లైక్ మా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంది కదా. సో తను అందరికంటే పెద్ద ఆమె. ఆ తర్వాత మా మాసి, ఆ తర్వాత మా ఇంకో మాసి ఉంది, తను రాలేదన్నమాట. సో మా మమ్మీ తర్వాత మా చిన్న మాసి ఇట్ లాస్ట్ది అనమాట. సో ఇది మా మమ్మీ వాళ్ళ అక్క చెల్లెలు, లైక్ 5 members, 4 members అన్నదమ్ములు, టోటల్లీ 9 అన్నమాట మా అమ్మమ్మకి. సో ఒక్కొక్కరు మిస్ అయినారు, డిపెండ్ ఆన్ దర్ వర్క్స్ అండ్ అవి. నేను చూసారా ఎట్లా తిరుగుతున్నాను మధ్యలో, పానకంలో పుడకలేక అటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నా. బికాస్ ఇద్దరు పిల్లలండి, ఏం చేస్తాం, పెద్దోడు ఏడ్చినా ఉరకాలి, చిన్నోడు ఏడ్చినా ఉరకాలి. ఇక్కడైతే
మా పెద్ద డాడీ, ఇట్ మీన్స్ మా తాతయ్య వాళ్ళ తాతయ్య ఇట్లా ఉంటారు కదా, సో అట్లా అన్నమాట. మా పెద్ద డాడీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా బిచ్చు ఇట్ మీన్స్ మా తమ్ముడు అండ్ మా మరదలు కూడా వీళ్ళన్నమాట. సో వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు. సో ఎంత క్యూట్గా ఉన్నారు కదా అందరు. మా సాయన్న కూడా, మా పిన్ని రాలేదు, ఇక్కడ బ్లాక్ పెయింట్ వేసుకొని ఉన్నారు కదా అతను మా సాయన్న. మా పిన్ని మా బాబాయ్ రాలేదు, పెళ్లికి వస్తామని ఆగిల్లన్నమాట. సో ఇక్కడ లాస్ట్ ద క్యూట్ ఎంట్రీ అయితే మా అమ్మమ్మ అండ్ మా గ్రానీ. ఫస్ట్ వచ్చిన వాళ్ళు మా అమ్మమ్మ అన్నమాట, ఆఫ్టర్ దెన్ మా గ్రానీ. సో వీళ్ళ ఇదైతే ఎండింగ్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి.